అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూసుకుంటే కనుక ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళతో పాటు కలిసి వీళ్ళు ఎవరు కూడాను మొత్తం 11 మంది కూడాను అసెంబ్లీలోకి రావడం లేదు. సరే ఏంటా అని చెప్పేసి ఒకసారి చూస్తే కనుక నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరు? ప్రతిపక్ష హోదా ఇచ్చేది కూడాను ప్రజలే. పాలకపక్షం హోదా ఇచ్చేది కూడాను ప్రజలే. ఇప్పుడు మీకు ప్రజలు ప్రతిపక్ష హోదాని వచ్చేన్ని ఎమ్మెల్యేలు మీకు ఇవ్వకపోతే దానికి ఎవరు ఏం చేయగలరు? ఈ విషయం మర్చిపోయి మీరు ప్రజల వైపు నుంచి ప్రజల కోసం వారి యొక్క సమస్యలను తీసుకుని వచ్చి అక్కడ ప్రస్తావించాల్సినటువంటి అంశం మర్చిపోయి ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అంటాం అనేది నిజంగా వీరి యొక్క అనైతికత ఎంత దారుణంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే గతంలో కూడాను అంటే 2014 నుంచి తీసుకుని 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడాను అసెంబ్లీకి ఏదో ఒక సాకుగా దానికి అడ్డం పెట్టి వదిలేసి మేము అసెంబ్లీలోకి రాము మేము అని చెప్పేసి పాదయాత్ర చేసుకుంటాము అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రజల యొక్క సమస్యలు లేవదీయాల్సినటువంటి చోట ప్రజల సమస్యలు లేవదీయకుండా బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఈ రోజున మాజీ ఏమంటారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన కూడాను అసెంబ్లీలో మాట్లాడుతున్న అన్ని అబద్ధాలు. అసెంబ్లీలో మాట్లాడుతున్న అబద్ధాలు అయితే అసెంబ్లీకి వచ్చి చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడుతున్న అన్ని అబద్ధాలు అయితే అసెంబ్లీకి వచ్చి చెప్పాలి కదా. అసెంబ్లీకి వచ్చి చెప్పకుండా మీరు బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పుకుంటే అది ఏం లాభం? కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇంకో అంశము ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2019 నుంచి తీసుకొని 2024 వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఏ రోజు కూడాను మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడా కూడాను ప్రతి అంశాన్ని కూడాను అసెంబ్లీలో అందరినీ ఉన్న 22 మందిని మీరు బైకాట్ చేయించేసి లేకపోతే వాళ్ళని బయటికి పంపించేసినా కానీ సింగిల్గా ఉండి కూడాను అక్కడ ప్రజల సమస్యలను ఆయన లేవదీసినటువంటి పరిస్థితి. ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి పోరాట పటిమ. కానీ ఇవన్నీ వదిలేసి ఈ రోజున నేను అసెంబ్లీకి రావాలంటే కనుక నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే చిన్నపిల్లలు మారం చేస్తారో ఆ విధంగా చేయటం అనేది మీరు ప్రజల కోసం మీరు ఏమాత్రం కూడాను పాటుపడటం లేదు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమైపోతుంది. రెండో విషయానికి వస్తే ఈ రోజున ఏదైతే పోసాని గారు కానివ్వండి లేకపోతే ఆర్జీబీ గారు కానివ్వండి లేకపోతే మరీ ముఖ్యంగా శ్రీరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ రోజున ఒక హంతకుడు హత్య చేసి ఒక దుర్మార్గుడు ఉన్మాది రేప్ చేసి మర్డర్ చేసి క్షమించండి నాతో తప్పైపోయింది, ఆ రోజున నా తలపై సైతాన్ ఉంది కాబట్టి నేను ఏదో మాట్లాడేశాను అంటే కనుక ఇది సరిపోతుందా? ఏ రకంగా అయితే ఉన్మాదులు ఉంటారో అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో సోషల్ ఏదైతే మన ఇది ఉందో మీడియా మాధ్యమాలు ఉన్నాయో అందులో ఒక సైకోలాగా బిహేవ్ చేసినటువంటి వారు వీరు. ఎంత దారుణంగా విర్రవీగిపోయారండి, ఎంత దారుణంగా మాట్లాడారో. ఈ రోజున మీరు క్షమించండి అంటే కనుక ఏ రకంగా క్షమాపణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. ఏదైతే రాజకీయ సమాధి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టారో ఆ రాజకీయ సమాధి కూలీలు ఈ పోసాని ఈ శ్రీలక్ష్మి దాని తర్వాత ఎవరైతే నోరేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మరో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒకరు పాయింట్ టు పాయింట్ మాట్లాడేటప్పుడు ఆ పాయింట్కి పాయింట్ టు పాయింట్ సమాధానం ఇవ్వలేక వారు జవాబు ఇవ్వలేక ఏం చేస్తారంటే పర్సనల్ విషయాలని తీసుకొచ్చి లేవదీస్తారు, పర్సనల్ అటాక్స్కి దిగుతారు. అదే మొన్నటి వరకు జరిగినటువంటి అంశం. కానీ మీరు ఈ రోజున చూడండి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా కానీ ప్రతిపక్షం లేవదీయాల్సినటువంటి అంశాలను సైతం కూడాను స్వపక్షంలోనే ఒకడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ అంశాలను లేవదీసి వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చించి అక్కడ పనులన్నీ కూడాను చేయించుకోవడమో లేకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అసలు చేయాల్సినటువంటి పని మీరు చేయకుండా ప్రజల వైపు నుంచి ప్రజల వాణి వినిపించకుండా 40% ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంటారు కదా. మరి ఆ 40% మంది ప్రజలు ఎవరైతే మీకు ఓటేశారో వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాబట్టి
ఇది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా లాస్ట్‌లో చూసుకుంటే కనుక ఇప్పుడు అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీల్లో నుంచి మరీ ముఖ్యంగా రూ. 4,000 ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అయితే కరెక్ట్‌గా ఫస్ట్ తారీఖున ఇప్పటిదాకా గడిచినటువంటి 5 నెలల్లో కరెక్ట్‌గా 1వ తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ సందర్భంగా అది కూడా చెప్పుకోవాల్సిందే శాలరీసు. ప్రభుత్వానికి ప్రభుత్వ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులు వారికి కూడాను 1వ తారీఖున శాలరీ చెల్లిస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే కనుక సూపర్ 6లో ఇంకో అంశమైనటువంటి దీపం పథకం. ఆ దీపం పథకాన్ని కూడాను అమలు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడాను మిగిలిన అన్ని అంశాలు, ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నింటి దృష్ట్యా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో ఆ అన్ని ప్రామిసెస్ని కూడాను ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.